గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు వారు మన కోసం చేసినటువంటి గొప్ప త్యాగం. ఎందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు రావలసి వచ్చింది? దాని పూర్వపరాలు ఏంటి? ఎందుకు దేవుడే నరవతారం ఎత్తి కన్యమరియ గర్భాన ఈ భూలోకపు నడిబొడ్డు ప్రాంతంలో మానవ జాతి అంతటి కోసం ఎందుకు జన్మించవలసి వచ్చింది? ఎందుకు అంత భయంకరమైనటువంటి చిత్త వధలు అనుభవించి మరణించవలసి వచ్చింది? దేవుడు రాకపోతే పని అవ్వదా? దేవుడు సర్వాంతర్యామి కదా, సర్వజ్ఞుడు కదా, సర్వవ్యాపి అయిన వాడు కదా. ఆయన కంట్రోల్ చేయలేని కార్యం అసలు ఏముంటుంది? ఆయన చేతి కింద కోట్ల మంది దూత గణాగా ఉంది కదా. ఇంత సైన్యాన్ని పెట్టుకొని ఆయన భూమి మీద ఏదైనా కార్యం జరిగించాలంటే అక్కడ సింహాసనం మీద కూర్చొని ఇక్కడ చేసేయచ్చు కదా. కానీ చేయటానికి కుదరని కార్యం ఒకటి ఉన్నది, అది అక్కడుండి చేయటానికి కుదరదు. ఏంటది అంటే నీలాంటి నాలాంటి శరీరాన్ని, పాప శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావటం అనేది అక్కడుండి చేస్తే అయ్యే పని కాదు. దానికి ఏంటి కారణం? ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది అని అంటే ఒక చరిత్ర ఈ రాత్రి మనం తెలుసుకోవాలి. మనకున్న ఈ 30 minutesలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను ఈ రాత్రి తెలుసుకొని వెళ్ళాలి. అసలు ఏం జరిగింది? ఎందుకు దేవుడు దిగి రావాల్సి వచ్చింది? ఎందుకు పాపుల చేతిలో చిత్ర బధలు అనుభవించవలసి వచ్చింది అని అంటే మనకందరికీ తెలిసినటువంటి ఒక కథ. ప్రతి మనిషికి కొన్ని ఆశలు ఉన్నట్లు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉంటున్నటువంటి దేవుడు యుగ యుగాలుగా తరతరాలుగా కోట్లాది సంవత్సరాల నుంచి ఒక్కడుగా ఆయన మాత్రమే నివసిస్తున్నటువంటి దేవుని మదిలో మనస్సులో ఒకానొక రోజు ఒక చక్కటి ఆలోచన పుట్టింది. ఏంటనంటే నేనొక ప్రపంచాన్ని సృష్టించి, ఒక లోకాన్ని సృష్టించి, అందులో ఒక మనిషిని తయారు చేసి అతనితో స్నేహం చేయాలి అనే ఆలోచన పుట్టింది. మరి అలా సృష్టించబోయే మానవునికి ఏమేమి అవసరతలు ఉంటాయో ముందుగానే ఎరిగిన దేవుడు మనిషిని చేయటానికి ముందు అవన్నీ చేశాడు. భూమిని చేశాడు, ఆకాశాన్ని చేశాడు, నక్షత్రాలు చేశాడు, నీళ్లను చేశాడు, గాలిని చేశాడు. పంచభూతాత్మకమైనటువంటి సమస్తమును దేవుడు ముందుగానే చేసిన తర్వాత చివరి దినాన 6వ దినాన నరుని, తాను కలలు కన్నటువంటి ఆ నరుణ్ణి సృష్టించాడు. నేను కథ ప్రారంభించాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఆ మొట్టమొదటి మానవుడు ఎవరో తెలుసు కదా మనందరికీ. ఎవరైనా పేరు? ఆదాము. ఆదాము అనే మొట్టమొదటి నరుణ్ణి దేవుడు భూమి మీద సృష్టించిన తర్వాత కాలక్రమేణా కొంతకాలం గడిచిన తర్వాత అతను ఒంటరిగా ఉండటం చూసిన దేవుడు అన్ని జంతువులు జతలుగా ఉన్నాయి, కానీ నా కోసం నేను సృష్టించుకున్న మానవుడు మాత్రం ఒంటరిగా ఉన్నాడు. అతనికి సాటి అయిన ఒక సహాయాన్ని నేను ఇవ్వాలి అని అతని కోసం తన ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి అతనికి తోడుగా, చేదోడు వాదోడుగా, సహాయకురాలుగా జీవితాంతం అతనికి లోబడి అతన్ని ప్రేమిస్తూ ఉండాలని హవ్వను దేవుడు నిర్మించటం జరిగింది. వారిని నిర్మించిన తర్వాత, హవ్వ నిర్మించక ముందు ఆదాము నిర్మించిన తర్వాత ఆదాముతో చాలా క్లియర్గా దేవుడు ఏం చెప్పాడంటే, ఈ తోటలో ఉన్న ఏ ఫలానైనా సరే నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, ఏమి ఇబ్బంది లేదు, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఈ చెట్టు ఫలాలు మాత్రం నువ్వు తినవద్దు, దయచేసి ఈ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు అన్నమాట. అప్పటికి అవ్వలేదు. చెప్పిన తర్వాత కొంతకాలానికి హవ్వ వచ్చిన తర్వాత హవ్వకు ఆటోమేటిక్గా భర్త చెప్పేస్తాడు కాబట్టి విషయం చెప్పేశాడు. దేవుడు ఇదిగో ఈ ఒక్క చెట్టు తప్ప ఏదైనా తినమన్నాడు. అయితే ఒక యూనివర్సల్ మిస్టేక్ జరిగింది, యూనివర్సల్ సిన్ జరిగింది, సార్వత్రికమైనటువంటి పొరపాటు ఒకటి జరిగింది. దేవుడు కని విని ఎరుగని విధంగా ఘోరమైనటువంటి తప్పిదం ఒకటి జరిగింది. ఆనాడు జరిగిన ఆ తప్పిదం పొరపాటే ఈనాడు ప్రపంచం ఇలా మారిపోవటానికి కారణం.
ఏంటా తప్పిదం అని అంటే, దేవుడు నరుణ్ణి నిర్మించిన తర్వాత ఈ ఒక్క చెట్టు ఫలం తినొద్దని చెప్తే ఆ ఫలాన్నే ఆయన తినటం జరిగింది. ఎవరి మాట విని అతను ఆ ఫలాన్ని తిన్నాడో తెలుసా మీకు? భార్య మాట విని తిన్నాడు. భార్య ఏమో తినమని చెప్పింది, దేవుడేమో తినొద్దని చెప్పాడు. ఫైనల్గా ఎవరి మాట గెలిచింది అక్కడ? భార్య మాట విన్నాడా, దేవుని మాట విన్నాడా? అంటే దేవునికేమో అవిధేయుడయ్యాడు, భార్యకేమో విధేయత చూపించాడు. భార్య మాట విన్నాడు కానీ దేవుని మాటను పెడచెవిన పెట్టినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి మానవుడు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదం అది. పోనీ అవ్వ గురించి మనం ఆలోచించినట్లయితే, అవ్వకేమో భర్త చెప్పాడు, ఆదాము చెప్పాడు ఏమని? ఈ ఒక్క చెట్టు ఫలాలు తప్ప మనం ఏదైనా తినొచ్చట, ఈ ఒక్క చెట్టు ఫలం తప్ప మనం ఏదైనా తినొచ్చట అని దేవుడు నాకు చెప్పాడని ఆదాము హవ్వతో చెప్పినప్పుడు, హవ్వ ఎవరి మాట విన్నదో తెలుసా? హవ్వ ఎవరి మాట విన్నదంటే భర్త మాట వినలేదు. ఎవరి మాట విన్నది? అపవాది సర్పం మాట విన్నది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. హవ్వ ఎవరికి సాటి అయిన సహాయంగా ఉండాలని దేవుడు చేశాడు? ఆదాముకి. భార్య భర్తకు లోబడి భర్తను ప్రేమించి భర్త అడుగుజాడల్లో నడవాలని దేవుడు సృష్టిస్తే, భర్త మాట వినకుండా పక్కనోళ్ళ మాట విని ఆ పండు తిన్నది హవ్వ. హవ్వ చేసింది కూడా అక్కడ అవిధేయతే. హవ్వ జీవితంలో చోటు చేసుకుంది కూడా డిసోబీడియన్సే. హవ్వేమో థర్డ్ వ్యక్తి మాట, పక్కన ఉన్నటువంటి ఆ సాతాను మాట విన్నది, భర్తకు లోబడకుండా. ఆదాము ఏమో దేవుడు చెప్పిన మాటను పెడచెవిన పెట్టి భార్య మాట విని ఇతను తప్పు చేశాడు. వీళ్ళిద్దరి విషయంలో ఆ ఏదైనా తోటలో జరిగినటువంటి సార్వత్రికమైనటువంటి తప్పిదం ఏంటంటే, దేవునికి అవిధేయుడయ్యాడు ఆదాము, భర్తకు అవిధేయత చూపించింది హవ్వ. దేవునికి విరోధంగా భయంకరమైన పాపం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, పాపం ఫస్ట్ అవిధేయత నుంచి పాపం పుట్టింది. పాపము నుంచి మానవ జాతికి మరణం అనేది సంక్రమించింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి చూస్తే, రోమాపత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, రోమాపత్రిక 5:12 మనం చూస్తే, 5:12లో ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో. చూడండి, ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణం లోకంలో ఎలాగ ప్రవేశించెనో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంతృప్తమాయెను. దేవుడు ఎన్నో ఆశలు పెట్టుకొని ఒక లోకాన్ని నిర్మించి అందులో మొట్టమొదటి మానవుడిని సృష్టిస్తే, అతను దేవునికి అవిధేయుడై పాపము చేసి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. అసలు దేవుని యొక్క విశ్వ ప్రణాళికలో ఈ మరణం అనేది లేదు. దేవుని ఒరిజినల్ ప్లాన్లో అసలు ఈ మరణం అనేది లేదు. కానీ మానవుడు చేసినటువంటి ఆ మొట్టమొదటి పాపమును బట్టి లోకంలో మరణం అనేది ఎంటర్ అయింది, ప్రవేశించింది. అక్కడ నుంచి ప్రతి మానవ జాతిని కబళించింది. ఈరోజు పసిపిల్లవాడు మొదలుకొని ముసలి తాత వరకు ప్రతి ఒక్కరికి మరణం వచ్చింది. ఈ మరణం, ఈ శరీరంలో వచ్చే ఈ మరణం ఆదాము చేసిన పాపాన్ని బట్టి వచ్చింది. చిన్నపిల్లవాడైనా సరే చచ్చిపోతున్నాడు అని అంటే దేని బట్టి వచ్చింది ఈ మరణం? ఆదాము చేసిన పాపాన్ని బట్టి వచ్చింది. అలాగే రెండవ మరణం ఉంది, అగ్నిగుండం. అది మనం చేస్తున్న పాపాన్ని బట్టి వచ్చింది. ఆదాము చేసిన పాపాన్ని బట్టి వచ్చింది రెండవ మరణం కాదు, మొదటి మరణం, శరీర మరణం. ఇది పాపం చేయని పసిపిల్లలు కూడా చచ్చిపోతారు, ఎందుకంటే ఇది ఆదామును బట్టి వచ్చింది కాబట్టి. పసిపిల్లవాడు పాపం చేయలేదు, వాడికి రెండవ మరణం లేదు, వాడు అగ్నిగుండానికి వెళ్ళడు. కానీ శరీర మరణం ఉంటుంది, ఎందుకనంటే ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి వచ్చింది కాబట్టి. మానవ జాతి అంతా పాపం చేయటం, అవిధేయత చూపించడం అలవాటైపోయింది. కాకి పిల్లకు కాకి పుట్టినట్టు, మేక పిల్లకు మేక పుట్టినట్టు, సొరకాయ చెట్టుకు సొరకాయలే కాసినట్టు పాపికి పాపులే పుట్టారు.
అదే స్వభావంతో మానవ జాతి అంతా వచ్చింది. దేవునికి అవిధేయులైతే అలవాటు అయిపోయింది పుట్టుకతోనే. మీరు బాగా ఆలోచించండి, చిన్నపిల్లోడు ఇంట్లో ఇది మోకాళ్ళ మీద పాకుతూ నడిచే చిన్నపిల్లడు గురించి మాట్లాడుతున్నాను. 2-3 సంవత్సరాలు అనుకోండి, 4-5 సంవత్సరాలు అనుకోండి. వాడు ఆ ఎర్రమట్టి ఇట్లా ఆ గోరుతో ఇట్లా ఇట్లా గీరుకొని ఆ మట్టి నాకుతూ ఉంటాడు. తల్లి కానీ తండ్రి కానీ వెంటనే చూసినప్పుడు ఆ చైన్ ఇట్లా అనుకుంటాడు ఫాస్ట్గా సడన్గా. అంటే దాని అర్థం ఏంటి? నేనేం చేయలేదు, నేను ఎలాంటి పొరపాటు చేయలేదు, నేను మట్టి తిన్నాను అనుకుంటున్నావేమో అంటే వాడి మూగ భాషలో దాని అర్థం. నేను మట్టి తిన్నాను పంపతీసి నువ్వు అనుకుంటావు ఏంటి? అదేం లేదు, నేను చాలా అమాయకుణ్ణి అని అతను నమ్మబలిగే ప్రయత్నం చేస్తున్నాడని అర్థం. ఈ స్వభావం ఎట్లా వచ్చింది అని అంటే ఆదాము నుంచి వచ్చిందనమాట. ఏ మానవుణ్ణి దేవుడు ఏరి కోరి ఎన్నో గంపడ ఆశలతో సృష్టించి సమస్తాన్ని పాదాల కింద పెట్టాడో ఆ మానవుడే దేవునికి అవిధేయుడై ఎప్పుడైతే పాపం చేశాడో భయంకరమైనటువంటి శాపం, మరణం అనే శాపం వచ్చింది. తద్వారా 2వ మరణం అనే అగ్నిగుండం అనే శాపం వచ్చింది. ఇప్పుడు మానవ జాతి అంతా నశించి నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఏర్పడింది. ఒక పెద్ద సమస్య సృష్టించబడింది భూలోకంలో. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి? మానవుడు చేసిన పాపానికి పరిష్కారం జరగాలంటే రక్త ప్రోక్షణం జరగాలి. ఆ రక్త ప్రోక్షణం ఎటువంటి రక్తమై ఉండాలి అని అంటే పవిత్రమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి రక్తమై ఉండాలి. మరి అటువంటి రక్తము మానవ జాతిలో అందరూ ఆదాము నుంచే వచ్చారు కాబట్టి, ఒక మనిషి నుంచే వచ్చారు కాబట్టి అందరి రక్తంలో ప్రవహిస్తున్నది పాప స్వభావమే. కాబట్టి ఏ రక్తము చిందించినా ఇప్పుడు దీనికి విరుగుడు లేనటువంటి దుర్భరమైనటువంటి ప్రతిష్టంభన ఏర్పడింది. అందుకు దేవుడు తీసుకున్న నిర్ణయమే, నేను భూలోకంలోకి మానవ రీత్యా నరావతారం ఎత్తి వాళ్ళ కోసం కలువరి సిలువలో ఈ యజ్ఞాన్ని జరిగిస్తే నా రక్తాన్ని చిందించితేనే తప్ప మానవ జాతికి ఇక మనుగడ లేదు. మానవ జాతిని అగ్నిగుండం నుంచి తప్పించే నాదుడే లేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఆయన అక్కడ నుండి కంట్రోల్ చేస్తే రక్తం అక్కడ నుండి చిందించడం సాధ్యపడదు కదా. ఇప్పుడు శత్రువుని సంహరించాలంటే దూతలను పంపించి అక్కడి నుంచి సంహరించేస్తాడు, లేదా కొండలను పెగిలించి వేయాలంటే అక్కడి నుంచి పెగిలించి వేస్తాడు. ఏ పనైనా అక్కడి నుంచి చేయగలడు. కానీ ఒకే ఒక పని అక్కడి నుంచి చేయటానికి వీలు పడని పని ఏంటంటే ఆయన మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి మరి కన్యామరియా గర్భంలో పుట్టవలసి వచ్చింది. ఇంత ఈ గొప్ప పుణ్యకార్యాన్ని ఆయన ఎందుకు జరిగించాడు అంటే మన కోసమని బైబిల్ గ్రంథం చాలా చక్కగా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఆయన వచ్చిందే పాపులను రక్షించడానికి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. అయితే ఆయన ధరించుకున్నటువంటి శరీరం ఎలాంటి శరీరమో తెలుసా? మనకున్నటువంటి పాప శరీరం అన్నమాట. ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే అక్కడ ఈ మాట ఉంది. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి అని ఉంది చూడండి. పాప శరీరాకారముతో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా ఆకారమందు మనుష్యుడుగా కనబడుతున్నాడు కానీ ఆయన మనిషి కాదు, సాక్షాత్తు దేవుడే. ఆయన పాప శరీర ఆకారంలో వచ్చాడు కానీ ఆయన శరీరం పాపమైనది కాదు, మన వంటి శరీరం అని అర్థం. ఆ శరీరాన్ని ధరించుకొని నీ కోసం నా కోసం ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావటానికి ఏకైక కారణం నీ కోసం నా కోసం రక్తాన్ని చిందించి బలి అవటానికే వచ్చాడు. ఆయన వచ్చింది మన కోసం బలి అవటానికే. యోహాను సువార్త 10:11లో యేసుప్రభు వారు డైరెక్ట్ స్పీచ్ లో చెప్పాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. మంచి కాపరి అయితే గొర్రెల కోసం ప్రాణం పెడతాడండి, అతనే మంచి కాపరి. నేను మంచి కాపరిని కనుక మీకోసం ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు ఆయన.
కొంతమంది మూర్ఖులు ఈ లోకంలో ఏ పని పాట లేకుండా బికారుల్లాగా బస్టాండుల్లో, రైల్వే స్టేషన్లో, రైళ్లలో అడుక్కుంటూ బైబిల్ గ్రంథాన్ని విమర్శిస్తూ రకరకాలుగా ఇల్లాజికల్గా మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట. ఏమని మాట్లాడుతూ కించపరుస్తూ ఉన్నారు. ఏమని కించపరుస్తున్నారంటే 3 మేకులను పీక్కోలేని వాడు దేవుడు ఎట్లా అయ్యాడండి? విశ్వాన్ని సృష్టించిన దేవుడైతే తన ఎదుటిగా ఉన్న సైన్యాన్ని జయించలేని వాడు, 3 మేకులను పీక్కోలేని వాడు ఎలాగా దేవుడయ్యాడండి అని వెటకారంగా మాట్లాడుతున్నాడు. నా దృష్టిలో వాడు స్టూపిడ్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్, మొదటి తరగతికి చెందిన మూర్ఖుడు అన్నమాట. ఏదో జ్ఞానంగా మాట్లాడుతున్నాం అనుకుంటారు కానీ అవి అసలు అజ్ఞానం కంటే కూడా ఇంకా నీచమైన పదం ఏదైనా ఉంటే వాడాలన్నమాట. యేసు ప్రభు వారు జ్ఞానమై ఉన్నాడు కాబట్టి జ్ఞానమై ఉన్న యేసుకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట అజ్ఞానమే. యేసు ప్రభు వారు సత్యమై ఉన్నాడు కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట ఖచ్చితంగా అసత్యమై ఉండి తీరాలంతే. ఆయన వచ్చిందే చావటానికని ఆయన చెప్తుంటే, బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంటే, ఆయన శిలువ మీద నుంచి ఎందుకు తప్పించుకోలేకపోయారని ఇతను మాట్లాడుతున్నారు. ఏమైనా అసలు జ్ఞానంగా అనిపిస్తుందా మీకు? ఇప్పుడు మీరు మీ కుటుంబం అంతా కలిసి సపరివార సమేతంగా అమెరికాలో జరుగుతున్నటువంటి ఒక పెళ్లికి అటెండ్ కావాలండి. మీకు ఆహ్వాన పత్రిక వచ్చింది, ఫ్లైట్ టికెట్స్ కూడా వాళ్ళు బుక్ చేశారు. మీ కుటుంబం అంతా కలిసి ఆ పెళ్లికి అటెండ్ కావాలి. మీరు వెళ్ళే కార్యక్రమం ఏంటి? అమెరికా ఎందుకు వెళ్తున్నారంటే ఏం చెప్తారు? మీరు దేనికోసం వెళ్తున్నారంటే పెళ్లికి. మీరు అమెరికా వెళ్ళిన తర్వాత ఇంత కష్టపడి పెళ్లికి అటెండ్ కాకుండా ఒక టీ తాగి వచ్చేసారనుకో, మీరు వెళ్ళిన దానికి ఏమైనా మీనింగ్ ఉందంటారా? టీ తాగడానికి అమెరికా వెళ్ళి వచ్చారా? మీరు అమెరికా వెళ్ళి షాప్లో టీ తాగి వచ్చేది చండాలంగా ఉంటుంది. మీరు వెళ్ళింది ఎందుకు? పెళ్లి కోసం. మరి పెళ్లి కార్యక్రమానికి అటెండ్ కావాలి కదా. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిందే నేను చావటానికి, పాపల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చానని ఆయన చెప్తుంటే నువ్వు ఎందుకు చావకుండా తప్పించుకోలేకపోయాడని ఈ స్టూపిడ్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్ అడుగుతున్నాడు. ఇంకొక ఆయన అయితే ఇల్లాజికల్గా ఏం మాట్లాడుతున్నారంటే, ఒక శవాన్ని ఆరాధన చేస్తున్నారు మీరు. వాళ్ళు సగంలోనే ఆగిపోయారు, ఆయన చచ్చిపోయింది చూస్తున్నారు. మరి పునరుద్ధానం అయ్యి 40 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు కదా, దీని పరిస్థితి ఏంటి? అది తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏదైనా సగమే మాట్లాడతారు, సగమే తెలుసు కాబట్టి సగం నాలెడ్జి. శవాన్ని పూజిస్తున్నారని ఆ శవం అనే పేరు మీద, శక్తి అనే పేరు మీద ఛానల్లో పెట్టుకుని మాట్లాడుకుని కూర్చుంటున్నాడు. అసలు శవం ఎవరు? ఏమండి, యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి వాడు జ్ఞానం లేని వాడేనండి. యేసు ప్రభు వారు వచ్చింది తప్పించుకోలేక కాదు బాబు. అసలు ఆయన అనుకుంటూ నువ్వు, మీ తాత, మీ ముత్తాతలు మొత్తం క్షేమంలో ఎగిరిపోతారు. కానీ ఆయన వచ్చింది నీ కోసం ప్రాణం పెట్టడానికి. నీవు చనిపోయిన వెంటనే నువ్వు భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతావు. అది నీకు తెలియదు. అంత నాలెడ్జ్ ఎక్కడిది నీకు? నువ్వు చచ్చిపోతే ఏమవుతాదో అన్న నాలెడ్జ్ నీకు ఎక్కడిది? ఏడిసి వచ్చింది. ఇదే జీవితం అనుకుంటున్నావు, తినాలి, తాగాలి, ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు నువ్వు. కానీ నువ్వు చచ్చిపోతే భయంకరమైన ప్రమాదం నీకున్నది. ఆయన చనిపోయింది కూడా నీ కోసమే. తప్పించుకోలేడు అంటున్నాడు ఆయన. కొంతమంది, ఒక ఆయన అయితే చాలా విడ్డూరంగా ఈ మాట కూడా చూపిస్తున్నాడు. చూద్దాం ఒకసారి మనం మత్తయి సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్తలో చూద్దాం. ముందు యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో అక్కడ ఏముందంటే, వారు మరల ఆయనను పట్టుకొని చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని వెళ్ళిపోయాడు. యేసు ప్రభు చూశారు ఆయన చంపేయడానికి వచ్చేస్తే ఆయన తప్పించుకొని పారిపోయాడని వెటకారంగా వెకిలిచ్చి ఆశలతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు తప్పించుకొని వెళ్ళిపోయాడు. నిజమే అది. ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? ఆయన ఇంకా చేయవలసిన కార్యాలు భూమి మీద ఇంకా ఉన్నాయి. అప్పుడే చచ్చిపోతే ఎట్లా కుదురుద్ది?
లేఖనం నెరవేరాలి. ఆయన గురించి పాత నిబంధన గ్రంథంలో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, అవన్నీ నెరవేరాలి. అది నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. ఆయన చేయవలసిన కార్యం ఇంకా మిగిలి ఉండగా మరణానికి అప్పగిస్తే మరి ఈ లేఖనం నిరర్థకమైపోద్ది కదా, అన్ఫుల్ఫిల్డ్ ప్రాఫెసీ కింద మారిపోద్ది కదా. అది ప్రవచనం నెరవేరాలంటే ఆయన టైం రావాలి, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించాలి. ఆయన జరిగించేంత వరకు మరణానికి అప్పగించేస్తే మరి దేవునికి అవమానం కదా అది. అందుకు వెళ్ళిపోయాడు ఆయన. ఈయనకి ఎక్కడి దాకే తెలుసు, కానీ దాని తర్వాత ఏం జరిగింది? ఆయన కాలం సమీపించినప్పుడు, ఆ దేవుని చిత్తానంత సంపూర్ణంగా జరిగించినప్పుడు, ప్రవచనాలన్నీ నెరవేర్చబడిన తర్వాత ఆయనే డైరెక్ట్గా వెళ్ళి ఎవరిని బాబు మీరు ఎత్తికేది నన్నే కదా, పట్టేసుకోండి అని చేతులు ఇచ్చేశాడు ఆయన. ఇప్పుడు పారిపోయాడా? అందుకే స్టూపిడ్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్ అనేది. నువ్వు ఎక్కడ దేని గురించి మాట్లాడుతున్నావు? మధ్యలో వెళ్ళిపోయాడు అనేది వాస్తవమే, కానీ ఫైనల్గా ఏం జరిగింది? నువ్వు వెతుకుతున్న వ్యక్తిని నేనే అని. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి మత్తయి సువార్త 26వ అధ్యాయం 56, 55, 56 వచనంలో ఏం చెప్తున్నా తెలుసా? ఆ గడియలోనే యేసు జనసమూహంను చూసి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతో గుదిలతో నన్ను పట్టుకొని వచ్చిరా, నేను అనుదినం దేవాలయంలో కూర్చుని బోధించినప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు, నేనే ఇదిగో నా చేతులు ఇచ్చేస్తాను పట్టేసుకుని మరణానికి అప్పగించుకున్నాడు ఆయన. అది హీరోయిజం అంటే. పారిపోయే వ్యక్తి కాదైనా, ఫైటింగ్ చేయలేని వ్యక్తి కాదైనా. అసలు నువ్వెంత, నువ్వు మాట్లాడుతున్నావు, నీ నీ ఆకారం ఎంత, నీ సైజ్ ఎంత, నీ బ్రతుకు ఎంత? నువ్వు మాట్లాడేది సృష్టికర్తకు వ్యతిరేకమైన మాటలు. ఆయన చేయలేక కాదండి, చచ్చిపోయిన వాళ్ళు బ్రతికించిన ఆయన, చెవిటోళ్ళు బాగు చేసిన ఆయన, కుంటోళ్ళు బాగు చేసిన ఆయన, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి కళ్ళు తెరిస్తే ఊచు చెయ్యి వితౌట్ హ్యాండ్ రెస్టోర్ అయినటువంటి సందర్భాలు. ఊచు చెయ్యి, బలం లేని చెయ్యి వెంటనే బలం గల చెయ్యిగా మారింది. అక్కడున్న వాళ్ళ కన్నులు కదా ఆశ్చర్యం. ఇలాంటి అద్భుతాలు చేసిన ఆయన తప్పించుకోవడానికి కాదు ఆయన వచ్చింది, ఆయన వచ్చిందే చావటానికి. దాన్నే భక్తులు కూడా పాటించారు తెలుసా? పౌలు గారి జీవిత చరిత్రను మనం ఒకసారి పరిశీలన చేస్తే, పౌలు గారు ఒక సందర్భంలో ఏం జరిగిందో తెలుసా? చూడండి ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 23 నుంచి 25 వచనం చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 23 నుంచి 25 వరకు. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపనాలోచింపగా, ఎవరిని? పౌలు గారిని. వారి ఆలోచన పౌలులకు తెలియవచ్చెను. వారు అతన్ని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండిరి గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందకి దింపిరి. పౌలు గారిని చంపేయాలి, సువార్త ప్రకటించకుండా, అనేకులను క్రీస్తు వైపు సత్య మార్గంలో నడిపించకుండా మనం ఆటంకపరచాలి, ఇతను చంపేస్తే ఒక పేడ విరగడైపోద్దని కాచు కూర్చున్నారు ద్వారబంధాల దగ్గర పౌలు గారిని చంపేద్దామని. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఏం చేశారు కలిసి శిష్యులందరూ కలిసి ఆ గోడ మీద నుంచి, అంటే యెరూషలేము చుట్టూ గోడలు ఉంటాయి కదా, ఫోర్టిఫైడ్ సిటీ కదా అది, చేయగలలాగా దాని మీద నుంచి ఆ గంపలో నుంచి ఆ తాడు కట్టి ఆయన దించేసి రాత్రి వేరే ఊరికి పంపించేశారు. ఎందుకని పౌలు గారు పారిపోవాల్సి వచ్చింది? మనం ఏమంటాం, యేసయ్య కోసం నేను ప్రాణాలైనా ఇచ్చేస్తాను, చచ్చిపోవాలి కదా. పౌలు గారు ఎందుకు పారిపోతున్నాడంటే ఆయన చేత దేవుడు జరిగించవలసినటువంటి కార్యాలు ఇంకా ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో దేవుడు అతను వాడుకోవలసి ఉన్నది. అతని పట్ల దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేరవలసి ఉన్నది. ఆ చిత్తం జరగకుండా మధ్యలోకి వెళ్ళిపోవడానికి కాదు కదా దేవుడు అతను ఎన్నుకున్నది. ఇప్పుడు వాడి చేతుల్లో చిక్కుబడి చంపేస్తే దేవుని కార్యం అక్కడ అయిపోతుంది కదా. అందుకు ఆయన తప్పించుకున్నాడు. కానీ చివరికి ఏమైంది తెలుసా? చివరికి ఏమైంది? అపోస్తల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం చూస్తే, మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేముకు కాలు పెట్టొద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పారు. ఇప్పుడు నువ్వు యెరూషలేముకి వెళ్ళటం మంచిదిగా, నీవు అక్కడికి వెళ్తే నిన్ను అక్కడ సిలువ వేసి చంపేస్తారు, పరిస్థితులు బాగలేవు, ఆత్మ చెబుతుంది, నువ్వు వెళ్ళొద్దు పౌలు అని పౌలు చెప్పారు. 10వ వచనంలో, మేము అనేక దినములు అక్కడ ఉండగా అగపు అని ఒక ప్రవక్త యూదేయ నుండి వచ్చాను. 11వ వచనం, అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఇలా బంధించి అన్నజనుల చేతికి అప్పగించరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. పౌలు నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను కాళ్ళు చేతులు గంటేసి సిలువేసి చంపేస్తారు, జాగ్రత్త అని ప్రవక్త ప్రవచించాడు. భయం ఉన్నోడు, గంపలో పారిపోయినాడు, ఇంకో గంపలో వేరే దేశం వెళ్ళిపోవాలి కదా. కానీ అక్కడ పౌలు గారు ఏం చేస్తున్నారు చూడండి, 12వ వచనం, ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారు యెరూషలేముకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటివి గాని
పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చిన గుండెలు బద్దలు చేసేదిరేలా, నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు సిద్ధంగా ఉన్నానన్నాడు. ఇది హీరోయిజం, ఇది యేసు శిష్యులు అంటే. నాయకుడిని ఫాలో అవుతున్నటువంటి నిజమైన ఫాలోవర్స్ అంటే వీళ్ళు. తన నాయకుడు యేసు ప్రభు వారు ఎలాగైతే మరణానికి ఎదురుగా వెళ్ళి ఇదిగో పట్టేసుకోండి చంపేసుకోండి అన్నాడు, ఎందుకంటే పని అంతా అయిపోయిన తర్వాత. పౌలు గారు ఒకప్పుడు గంపలో పారిపోయాడు, కానీ దేవుడు తన ద్వారా చేయాల్సిన కార్యం అంతా నెరవేరిన తర్వాత నేను వెళ్ళిపోయి చచ్చిపోవడానికి కూడా సిద్ధపడుతున్నాడు. బైబిల్ గ్రంథం ద ఎసెన్స్ ఆఫ్ ది బైబిల్. మనం ఓన్లీ ఒక లైన్ చదివేసుకొని దేవుని తప్పు పట్టాలని, బైబిల్ తప్పు పట్టాలని, కించపరచాలని మాట్లాడుకునే వారికి ఈ సత్యాలన్నీ తెలియదు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చింది దేనికోసం అంటే నీ కోసం, నా కోసం చనిపోవటానికి. ఆయన రాకపోతే మనల్ని ఎవరు రక్షించడానికి లేదండి, వేరే ఆప్షన్ లేదు. ఇక మానవ జాతి మొత్తం అగ్నిగుండానికి, నరకానికి గుండానికి వెళ్ళిపోవాలి. దేవుడు ఎంతో ఆశపడి, ఎంతో ప్రేమగా, ఎంతో ఉత్సాహంతో ఈ లోకాన్ని, అందమైన ప్రపంచాన్ని సృష్టించి ఒక కుమారుణ్ణి ఆదామును సృష్టించి లోకంలో పెట్టిన తర్వాత అనుకోని రీతిగా, అన్ఎక్స్పెక్టెడ్గా అతను ఎప్పుడైతే పాపం చేశాడో, ఈ పాపం ద్వారా మరణము, ఈ శాపం, ఇదంతా మానవ జాతిని కబళించిందండి. యేసు ప్రభువు వచ్చింది మానవ జాతిని అగ్నిగుండం నుంచి తప్పించడానికి ఆయన చచ్చిపోయాడు. మీకు ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను 2 minutesలో. మీకు ఉదాహరణ, యేసు ప్రభు వారి త్యాగాన్ని మీరు అర్థం చేసి సాధారణ వ్యవహారిక భాషలో మీరు అర్థం చేసుకోవాలంటే, ఒక ఇల్లు తగలబడిపోతుంది. ఆ ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. ఆ ఇల్లు తగలబడిపోతుంది. ఆ 10 మంది పిల్లలను రక్షించడానికి ఒక వ్యక్తి తన ప్రాణాలకు తెగించి లోపల తలుపులు బద్దలు చేసుకుని అగ్నిలోంచి లోపలికి వెళ్ళి ఆ 10 మంది పిల్లల్ని రక్షించి బయటికి చేసి ఆ మంటల్లో తాను కాలిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని మీరు చేతగానోడు అంటారా? తాను రక్షించుకోలేని అసమర్థుడు అంటారా? మీ మానవ భాషలో ఏమంటారో చెప్పండి. 10 మందిని రక్షించి వారి కోసం ప్రాణత్యాగం చేసిన హీరో అంటారా? చప్పట్లు కొట్టి సన్మానం చేస్తారు ఆ వ్యక్తిని. చేతగాని దద్దమంటారా? మీరేమంటారు చెప్పండి. మానవ జాతి మొత్తం నశించి నరకానికి, అగ్నిగుండానికి బలైపోతుంటే, ఈ మానవ జాతిని మొత్తాన్ని రక్షించి పరలోకం చేర్చడానికి దేవుడే దిగి వచ్చి మన కోసం బలి అయిపోతే 3 మేకులు పేకోలేని వాడని మాట్లాడుతున్నారంటే, అసలు మానవ టెక్నాలజీ ఏమి జ్ఞానం ఎటెళ్ళిపోతుంది లోకం అంతా. ఏది సత్యమో దాన్ని నమ్మరు, ఏది అసత్యమో దాన్ని సత్యం అనుకుంటారు. నువ్వు వజ్రాన్ని పట్టుకొని ఎంత గట్టిగా స్ట్రాంగ్గా నమ్మినంత మాత్రం అది బొగ్గైపోద్దా? ఏమంటే ఇది వజ్రమే కాదని నమ్మించే ప్రయత్నం ఎంత చేసినా అది బొగ్గవద్దు కదా. అలాగని బొగ్గును పట్టుకొని, రాయిని పట్టుకొని ఇది ఖచ్చితంగా వజ్రమే అన్నది నువ్వు 100 సంవత్సరాలు నమ్మినది ఎప్పటికీ వజ్రం కాదు బాబు. సత్యం అనేది ఎప్పుడు కూడా సత్యమే. అందుకే యేసు ప్రభు వారు ఈ గొప్ప త్యాగం, ఈ గుడ్ ఫ్రైడే నీ కోసం, నా కోసం. మన తాత ముత్తాతలకు ఈ రక్షణ భాగ్యం లేకపోవచ్చు. మీ కుటుంబ పరిస్థితులు మీకు తెలుసు. మీ తాతల ముత్తాతలు నిజమైన దేవుణ్ణి, యేసు ప్రభు వారిని నమ్ముకున్నారో, ఆయన రక్తం కిందకు వచ్చి తమ జీవితాలని కడుక్కొని నరకానికి గుండాన్ని తప్పించుకున్నారో లేదో నాకు తెలియదు. మా కుటుంబంలో అయితే మా తాత ముత్తాతలు అందరూ నశించి అగ్నిగుండానికి వెళ్ళిపోయారు. ఇంత అవకాశం మనకు ఉండి కూడా, ఇంత యాక్సెస్ మనకు ఉండి కూడా, ఇన్ని విషయాలు మనం తెలుసుకొని కూడా సత్యమైన దేవుణ్ణి దూరం అయిపోతే మనకంటే దౌర్భాగ్యులు ఈ భూమి దిక్కు ఎవరు ఉండరు. లోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గజిబిజి గందరగోళ లోకం, పాతాళ లోకం అంటే ఎంత భయంకరమైనటువంటి అగ్ని తెలుసు. అది అగ్ని గంధకాల సరస్వతి. అక్కడ అన్ని క్వశ్చన్సే. అక్కడ 2 పనులు ఉంటాయి. ఒకటి ఏడవటం, ఇంకోటి పళ్ళు కొరకడం. మీరు ఇంటికి ట్రై చేయండి. పళ్ళు కొరుక్కుంటూ ఏడుస్తే ఎంత ఘోరంగా ఉంటుందో. రీసెంట్గా చచ్చిపోయినోడు వెళ్తే వాడికి వెళ్ళగానే పొద్దున్న ఏదేదో ప్లాన్ వేసుకుంటాడు, రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళాలి. ఈలోపు గుండె టప్ అంటుంది. దీని కళ్ళు తెరవగానే పాతాళపురం అందరూ కలిపోతున్నారు. ఇదేం లోకం. నేను బిర్యానీ పాయింట్కి వెళ్దామని ప్లాన్ వేసుకుంటే ఎక్కడికొచ్చాను, ఇదేంటి ఈ మంటలు ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఎక్కడికెందుకు వచ్చాను. పక్కనోడు అడుగుదామంటే వాడి క్వశ్చన్లకి సమాధానం లేక వాడు 10 సంవత్సరాల నుంచి కాలుతున్నాడు అక్కడ. నీకెవరు జవాబు చెప్తాడు? అంత బిజీ అనే పేరు మీదట దేవుని సన్నిధికి దూరం అయితే, పరిశుద్ధతకు దూరం అయితే, సత్య మార్గానికి దూరం అయిపోతే రేపు బిజీలో కనుక వెళ్ళిపోతాం. అక్కడ నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు. యూ విల్ బి కీప్ ఆన్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్.
to the others who are burning besides you. ఇలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి పుట్టిందే నీ కోసం నా కోసం చనిపోవటానికి. ఆయన చనిపోయాడు, అంత మాత్రమే కాదు, చనిపోయి రేపొద్దున చనిపోయే నిన్ను నన్ను, ఈ శరీర మరణం పొందబోతున్న నిన్ను నన్ను తిరిగి మహిమ దేహంతో నింపడానికి ఆయన పునరుత్థానుడై ఈ లోకం మళ్ళీ ఉద్భవించి మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళాడు. మొదటిసారి వచ్చాడు నీ కోసం రక్త కాచి నిన్ను పరిశుద్ధునిగా మార్చడానికి. రెండవసారి మహిమ మేఘం ఎక్కి షకినా మేఘం ఎక్కి మరలా వస్తున్నాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధుడుగా నిన్ను మార్చాడు కదా, నిన్ను తీసుకొని ఆ పరలోకానికి తీసుకొని వెళ్ళటానికి. సత్యం అనేది ప్రస్ఫుటంగా ప్రతి గ్రంథాలలో కూడా బయట అలాగా తేలిపోతుంది. దాన్ని ఎవరు ఆపలేదు. అది ఒక విస్ఫోటనం లాంటిది. నేను రీసెంట్గా ఒక సినిమా పాట అది వినిపిస్తుంటే నాకు కరెక్ట్గా స్ట్రైక్ అయింది. ఇది ఖచ్చితంగా బైబిల్ నుంచి కాపీ కొట్టేశారని కాదు, వేరే వాటిలో రాసుకున్నాను. చందమామ కథలో రాశారు. చందమామ కథలో చదివే రెక్కల గుర్రాలు ఉంటాయని నమ్మటానికి ఎంత బాగుంటుంది. ఎందుకంటే ఏలియా వచ్చింది రెక్కల గుర్రం మీదే, హనోకుని తీసుకెళ్ళింది గుర్రాలు వచ్చాయి, రథాలు వచ్చాయి. చందమామ కథలో చదివాడంటే ఏమని రెక్కల గుర్రాలు ఉంటాయని. బాలమిత్ర కథలో చదివాను పగడపు వీధులు ఉంటాయని. నిజమే, అదంతా పగడపు వీధులే. పరలోక రాజ్యం అంతా బంగారంతో కట్టింది. నమ్మటానికి ఎంత బాగుందంటే నమ్మటానికి బాగుండేది కాదు, అదే సత్యం. నా కోసం నువ్వు రెక్కల గుర్రాల్లో ఎక్కి వస్తావని, ఆ పగడ వీధుల్లో నన్ను తీసుకెళ్తాను, మనం ఎప్పుడు అక్కడే ఉంటామని నమ్మటానికి ఎంత బాగుందంటే నిజమే. యేసుప్రభు వారు మరలా రథమికి వస్తాడు, నిన్ను నన్ను తీసుకుని వెళ్తాడు ఆ పగడపు దీవుల్లో. అక్కడ మనం ఎల్లప్పుడూ ప్రభుత్వం కూడా ఉందాము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయంలో ఆయన బాధ్య భద్రులతో దూతులతో మన కోసం పెళ్లి కుమారులు దిగి వస్తాడు. మధ్యాకాశంలో మనం ఆయన ఎదుర్కొంటాం, మనం తీసుకునే పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇంకెప్పుడు మనం అక్కడే ఉంటాం. వాళ్ళు కథలుగా చెప్పుకున్నదంతా దేవుడు పలికించినటువంటి మాటలు, ఇక్కడ తీసుకున్నటువంటి మాటలే. సత్యం అనేది ఏ రూపంలో అయినా దాన్ని ఎవడు దాచిపెట్టలేదండి. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం యేసయ్య మన కోసం చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకొని, ఆ త్యాగం మన కోసమే చేశాడు. మనం పరిశుద్ధులుగా మారాలని, నరకాన్ని తప్పించుకోవాలని. కాబట్టి మనం మారుదాం, మన పిల్లల్ని ఆ బాటలో నడిపిద్దాం, యేసయ్య పాదాల దగ్గర నడిపిద్దాం. ఆ రక్తం కిందకి, రక్త ప్రోక్షణ కిందకి మన కుటుంబీకులు అందరూ వచ్చే విధంగా మన వంతు కృషి మనం చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించే ఆశీర్వదించుగాక.